దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప మీకు తోడయుండును గాక. అందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. దేవుని సంగమ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుపుకుంటూ ఉండండి. కుటుంబ ప్రార్థన కుటుంబానికి క్షేమము, కుటుంబానికి కంచ. కనుక కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరగాలి. అప్పుడు కుటుంబంలో ఆశీర్వాదము ఉంటుంది, కుటుంబము క్షేమంగా ఉంటుంది. అంతేకాదు కుటుంబంలో శోధనలు కూడా జయించగలుగుతారు. కుటుంబంలో వృద్ధి వస్తుంది, కుటుంబంలో బలపరచబడతారు, ఐక్యత పెరుగుతుంది. దేవుని ఆత్మ మిమ్మల్ని అందరినీ ఒక్క దాటి మీద, అంటే ఒక్క నిర్ణయం మీద, ఒక్క ఆలోచన మీదకి తీసుకొని వస్తుంది దేవుని ఆత్మ. కనుక కుటుంబంలో కుటుంబ ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది, పునాది లాంటిది. కుటుంబ యజమానులు కూడా కుటుంబ ప్రార్థనకు కూర్చొని మరి కుటుంబ ప్రార్థనను వాళ్ళు క్రమంగా జరిపించే బాధ్యతను తీసుకోవాలి. అంతేగాని పురుషులకు కుటుంబ ప్రార్థనతో సంబంధం లేదు అనేది ఉండదు. స్త్రీలే కుటుంబ ప్రార్థనలో చేసుకోవాలి అని కాదు. కరెక్ట్ టైంకి కుటుంబ యజమానులు కరెక్ట్ టైంకి అందరూ గ్యాదర్ అయ్యే టైంకి కూర్చోబెట్టి అందరితో కూడా మరి ప్రార్థన చేయించేవారుగా రోజు ఒకరు ప్రార్థన చేస్తూ కుటుంబములో ఒక క్రమశిక్షణను కుటుంబంలో ఏర్పాటు చేసుకోవాలి కుటుంబ యజమానులు. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో కుటుంబ యజమానులు రాలేకపోయినప్పుడు కుటుంబ యజమానురాలు ఆ బాధ్యతను తీసుకొని కుటుంబ ప్రార్థనను జరిగించుకోవాలి. కుటుంబ ప్రార్థన అనేది కంటిన్యూగా జరగాలి. బాధ్యత తీసుకొని ఎవరైనా కానీ కంటిన్యూగా జరిగించుకునేటువంటి రీతిలో ఉండాలి. సరే, ఏదేమైనా కుటుంబాలు దేవుని యొక్క చిత్తములో, కుటుంబం అనేది దేవుని చిత్తములో కట్టబడేది. కుటుంబం అనేది దేవుడు ఏర్పాటు చేసినది. కనుక కుటుంబ ప్రార్థనలు జరిపించుకోండి, దేవుని దీవెనలు పొందుకోండి. ఈరోజు దేవుని యొక్క వాక్కు రోమాపత్రిక 5వ అధ్యాయము 20-21 వాక్యాలు చదువుకుందాం. అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని సంగమా, ఇక్కడ మరణము ఎలా వస్తుంది? మనం ఆదికాండములో ఆదాముతో దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడు? ఒకసారి తీసి చదువుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వాక్యము. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆదాముకు మొట్టమొదటి మనుషుడు ఆదాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. ఏం ఆజ్ఞ? తినొద్దు, ఆ ఫలాన్ని నువ్వు తినొద్దు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని నువ్వు తినొద్దు. ఒకవేళ నువ్వు తిన్నావు అంటే తిన్న దినముననే నువ్వు చచ్చిపోతావు. అక్కడి నుండే స్టార్ట్ అయింది మరణం అనేటువంటిది. ఇంకా మనము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చదివినట్లయితే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణము. పాపం వలన వచ్చు జీతము మరణము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పాపం వలన మనకు ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఇదే రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో 23వ వచనంలో మనము చదివినట్లయితే, పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మరణము ఎలా వస్తుంది అంటే పాపమును ఆధారం చేసుకొని వస్తుంది.
పాపమును ఆధారము, పాపమును చేసినావా మరణం వచ్చేస్తుంది. పాపము మరణమును ఆధారం చేసుకొని నీ దగ్గరికి వస్తుంది. వచ్చి అప్పుడు అది ఏం చేస్తుంది? ఏల్తుంది. అయితే ఖచ్చితంగా అట్లా పాపం చేస్తే, పాపంలోనే మరణిస్తే అప్పుడు నీకు మరణాలు 2 ఉన్నాయి. ఒకటి శరీర మరణము, రెండోది ఆత్మ మరణం. అయితే శరీర మరణము అందరికీ జరుగుతుంది, మనుషులకు అందరికీ, మనుష్య జాతికి. కానీ రెండో మరణం ఉంది కదా, ఆ రెండో మరణము పాపము చేసిన వాళ్ళకి ఆ రెండో మరణము కలుగుతుంది. ఆ మరణము ఎలా వస్తుందంటే నీకు పాపమును ఆధారం చేసుకునే వస్తుంది. అయితే నిత్య జీవం ఎలా వస్తుంది? ఇప్పుడు చదివినాం మనం. నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు, అంటే నువ్వు గాన నీతి పనులు చేస్తే, నీతి క్రియలతో ఉంటే నీ పైన కృప విస్తరించబడుతుందంట. నీకు కృపను కుమ్మరిస్తాడంట. అంటే కృప అంటే ఏంటి అనుకుంటున్నారు? టైం ఇస్తాడు దేవుడు, సమయం ఇస్తాడు దేవుడు, నీకు జీవితాన్ని ఇస్తాడు దేవుడు, నీకు రోజులని ఇస్తాడు దేవుడు, నీకు ఆయుష్ని ఇస్తాడు దేవుడు. అదే కృప. ఈరోజు బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప. దేవుడు నీ నీతిని బట్టి, నీకున్నటువంటి మంచి నీతి క్రియలను బట్టించి, నీతి స్వభావాన్ని బట్టించి, చెడు చేయకుండా మంచి చేస్తూ నీతిగా బ్రతుకుతే, యథార్థంగా బ్రతుకుతే నీకు మరణం అనేది జరగకుండా కృపను చూపిస్తూ వస్తాడు, టైంని ఇస్తూ వస్తాడు, సమయాన్ని ఇస్తూ వస్తాడు, రోజులను ఇస్తూ వస్తాడు. ఆ కృప ద్వారా నీ నీతి క్రియలు మరి ఆ నిత్య జీవానికి తీసుకొని వస్తాయి. పాపం ఎక్కడ విస్తరిస్తుంటుందో అక్కడ కృప కూడా అపరిమితంగా విస్తరిస్తుంటుంది. దేవుడు అటువంటి మంచి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంతగా టైం ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. పాపం చేస్తున్న వాళ్ళకు కూడా టైం ఇస్తూ నీతిలోనికి వచ్చేటువంటి జీవితాలను ఆయన చూస్తూ కృపను కుమ్మరిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవమునకు వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అనేది నువ్వు వాక్యము ద్వారా తెలుసుకో. నీకు ఇది సమాచారాన్ని ఇస్తుంది. అప్పుడు నువ్వేమవ్వాలా? నిత్య జీవము వెళ్తే దేవునితో యుగాలు దేవునితో ఉండగలుగుతారు. సంతోషంగా ఆనందంగా ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ఉండగలుగుతారు. పాపం చేస్తూ చనిపోతే, పాపంలో ఇంకా బ్రతుకుతూనే ఉన్నావు అంటే, చచ్చిపోతే నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, పాపము చేయొద్దు. దేవుడు ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. ఏ ఆజ్ఞలు ఇచ్చినాడో, ఏ ఆజ్ఞతో విశ్వాసులను, క్రైస్తవులను, సేవకులను, యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరిని ఆ ఆజ్ఞలు నడిపించడానికే పెట్టినాడు. ఆ ఆజ్ఞలన్నింటినీ చదివినప్పుడు నువ్వు అవన్నీ కూడా నీ క్రియలలో చూపిస్తూ నిత్య జీవం పొందుకోవాలి. అట్టి కృప మీకు అందరికీ కూడా కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా విన్న వారిని అందరినీ దీవించి ఆశించండి. నిత్య జీవానికి వారసులుగా, నిత్య రాజ్యములో నీ యుగాలు నీ సన్నిధిలో ఆరాధించేవారుగా నాయన అందరినీ కూడా నీ సన్నిధికి చేరులాగున, వారి ప్రవర్తన అంతా మార్చుకునేలాగున సహాయం దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.